అలాగే స్వయం కృషికి వచ్చేసరికి ఆ చెప్పులు కుట్టే పాత్ర, ఆ కొడుక్కి దాని విలువ తెలియజెప్పే సన్నివేశం కానీ ఇవన్నీ కూడా అసలు డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలి ఏంటి అని మనం ఎదిగినా కానీ మనం పాత మనం మర్చిపోకూడదు మనం అనేది. ప్లస్ అలాగే ఆయనకి ఏమైనా ఆవేశం వచ్చినా ఏదో వచ్చినా రూమ్లోనే వెళ్ళిపోయి కుట్టించుకోవడం, దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్. ఇలాంటి సినిమాలు చేయాలంటే ఎంతో హోంవర్క్ చేయాలి కదండి, మైండ్ లో చాలా ఉంటది. చాలా బాగా చేస్తాడు సార్, అంతా ప్రిపేర్డ్ అయ్యి స్పాట్కి వచ్చేసి ఎత్తుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు. ఆయన ప్రిపేర్డ్ అయిపోయి వస్తాను నేను ముందే. ఎందుకంటే మేము డిస్కషన్స్ అయితే నేను పాల్గొన్నామండి, నాకు తెలుసు నీట్గా మొత్తం డిస్కషన్స్ అప్పుడంతా కూడా నిన్నటి వరకు ఏమైంది అని టకటకటక అనుకుని అప్పుడు మొదలు పెడతారు. అలాగే అంత బాగా అంత క్లారిటీ తోటి. ఇప్పుడు శంకరాభరణంలో పాటలో మహదేవన్ గారి బాణీలు కానీ బాలు గారి గళం కానీ అసలు అంత కష్టమైన సంగీతం అనేది నిజంగా సంగీతపరంగా చాలా కష్టమైన ప్రక్రియ. డెఫినెట్గా అది డెఫినెట్గా కానీ అలవోకగా బాలు గారు పాడటం కానీ అది. ఇప్పుడు శంకరాభరణాన్ని అందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అన్నది ఇట్స్ అన్ హ్యాపెనింగ్ అంటారండి. అలా జరిగిపోయింది అంతే శంకరాభరణం. అది మళ్ళీ చేయాలన్నా రాదండి. అదే విశ్వనాథ్ గారు శంకరాభరణాన్ని హిందీలో చేశారండి, ఆయనే చేశారు డైరెక్షన్. గిరీష్ కర్నాడ్ని జయప్రదని పెట్టి సుర సంగం అని. మరి అది ఎందుకు ఆడలేదు, చేసేది ఆయనే కదా. సో అంతే అండి, అదే ఒకసారి కుదురుతాయి అంతే. అదే కుదురుతాయి. కానీ ఎక్కువ హిట్లు వచ్చినాయి దాదాపు. మీరు అన్ని కళాఖండాలే కదా, అన్ని నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, క్లాసిక్స్ అండి అన్ని. పైగా ఆస్కార్ దాకా వెళ్ళిన స్వాతిముత్యం. మరి ఆ సినిమా గురించి మనం మాట్లాడాలి, అనుభవాలు చెప్పండి ఒకసారి. స్వాతిముత్యం అదొక మాస్టర్ పీస్ అండి. అదే స్వాతిముత్యానికి నేను ఫుల్గా ఇక బాగా దాంట్లో ఉన్నాను, నాకు బాగా గుర్తు. ముందు ఇది అయిపోయాక నెక్స్ట్ సాగర్ సంగమంతో ఈ కాంబినేషన్కి మంచి వచ్చేసాడు విశ్వనాథ్ గారు, కమలాసను, నాన్నగారు, ఇళయరాజా, ఈ నలుగురు కాంబినేషను బాగా సెట్ అయింది, వాళ్ళకి కెమిస్ట్రీ కుదిరింది. మళ్ళీ ఆ కాంబినేషన్ మళ్ళీ చేస్తాడు. మంచి సబ్జెక్ట్ కావాలి, ఏ రకం చేద్దాం రకరకాలు ఆలోచించారు. అనుకోకుండా కమలాసన్ గారు, విశ్వనాథ్ గారు, నాన్నగారు ఒక 2-3 అవర్స్ కలిసి ఒకే చోట ఉండే అవకాశం దొరికిందండి. ఏంటంటే మన సాగర్ సంగమం 520 రోజులు 511 రోజులు ఫంక్షన్ చేశారండి ఆ డిస్ట్రిబ్యూటర్. ఒకే థియేటర్లో 500 రోజులు ఆడిందండి బెంగళూరులో. సో ఆ ఫంక్షన్కి మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తే సాయంకాలం ఫంక్షన్ అండి, మధ్యాహ్నం వెళ్ళిపోయాము. సాయంకాలం వరకు ఫ్రీ కాబట్టి డైరెక్ట్గా రూమ్లోకి చేరారు కమలాసన్, నాన్నగారు అందరూ. అక్కడ డిస్కషన్ స్టార్ట్ చేశారండి. అలాగా ఒక క్యారెక్టర్ పుట్టిందండి. క్యారెక్టర్ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు. ఒక అమాయక పాత్ర వేయాలి, పాత్ర మరీ అమాయకుడు అవ్వకూడదు, మరీ ఇది కాకూడదు అని చెప్పి ఒక క్యారెక్టర్ని ఫిక్స్ చేసుకుని క్యారెక్టర్కి ఎవరెవరు ఉంటే బాగుంటుంది అలా బ్రాంచెస్ క్యారెక్టర్ నుంచి సబ్జెక్ట్ అయిపోయిందండి. ఆ సబ్జెక్ట్స్లో మాత్రం బాగా గుర్తు నాకు, నేను ఉన్నాను అక్కడ.